మరి బిగ్ బాస్లో ఎప్పుడైనా కానీ మనము ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఒక వర్డ్తో తెచ్చుకుంటూ ఉంటారు. మీరైతే ఒక వర్డ్తో తెచ్చుకున్నారు, ఇచ్చి పడేద్దాం. ఎవరి దగ్గర నుంచైనా కానీ ఇచ్చి పడేద్దాం అన్న వర్డ్ వచ్చిందంటే శ్వేతవర్మ అని గుర్తొచ్చేస్తూ ఉంటుంది. కాపీరైట్స్ తీసుకోవాలి, అసలు తీసేసుకోండి. అసలు బయట కూడా యూజువల్ అయితే మీ గురించి ఆఫ్ ద స్క్రీన్ అయితే కొంచెం వరకు తెలుసు నాకు. సో రీసెర్చ్ అని కానీ కొంచెం ఫ్రెండ్గా కానీ అలా ఏంటంటే బయట కూడా అలాగే ఉంటారు, అండ్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే ఉంటారు. ఎందుకు అలాగా? ఐ థింక్ ఇట్స్ మై పర్సనాలిటీ. పర్సనాలిటీ ఇస్ హూ యు ఆర్ అంటే నేను యాజ్ అ పర్సన్ నేను అనుకున్నది ఎక్స్ప్రెస్ చేస్తాను. ఇట్స్ బెటర్ టు బీ ఆనెస్ట్. సో ఫిల్టర్ పెట్టుకొని మనం మాట్లాడినప్పుడు ఇట్ ఆల్వేస్ హ్యాస్ లైక్ ఇంటెన్షన్స్ ఒకటి ఉంటాయి, చెప్పేది ఒకటి ఉంటాయి. సో ఇట్స్ అ లాడ్ ఆఫ్ డ్రామా అండ్ ఇట్స్ అ లాడ్ ఆఫ్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీ. సో ఐ ఆల్వేస్ లైక్ టు బీ ఆనెస్ట్. ఐ లైక్ టు బీ ఎక్స్ప్రెసివ్ ఇన్, అంటే వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ స్పీక్ దట్. సో మేబీ దట్ ఈస్ వై దట్ ఈస్ హూ ఐ యామ్. ఓకే. కానీ మనము యూజువల్గా శ్వేతవర్మ అనేటప్పటికీ బిగ్ బాస్ 5 నుంచి తెలుసు. సో కానీ బిఫోర్ దట్ మీరు చేసినది కానీ, సో నాకైతే రాణి అనే ఇప్పుడైతే అది ఒక ఇండిపెండెంట్ మూవీగా స్టార్ట్ అయ్యి అండ్ ఆహాలో ప్రెసెంట్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అవును. సో అది కూడా నియర్లీ ఇయర్స్ బై ఇయర్స్ తీసుకున్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకంత ల్యాగ్ అయిపోయిందంటారు? సో మనకి ఇక్కడ సౌత్లో ఎస్పెషలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇండీ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి. సో ఇండీ ఫిల్మ్ మేకర్ అంటే మైండ్లో వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే 100% ఏ విషయంలో ఇబ్బంది పడతారంటే ఫినాన్సెస్. యూ కుడ్ హ్యావ్ అ గ్రేట్ ఐడియా, దాన్ని మీరు ఫీచర్ ఫిల్మ్లా చేయాలనుకోవచ్చు, కానీ డెఫినెట్గా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అయినా సపోర్ట్ చేయడానికి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళకు కూడా ఏంటి అంటే మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఒక ఇండీ ఫిల్మ్లా తీయండి, అప్పుడు మేము మీకు ట్రస్ట్ చేసి వీ కెన్ గివ్ యూ బడ్జెట్స్ అని. సో ఆ సందర్భంగా నేను మీట్ అయిన టీమే రాణి టీం. రాఘవేందర్ కటారి గారు కావచ్చు, ప్రవీణ్ ఎండమూరి కావచ్చు, రమామూర్తి గారు డిఓపి గారు కావచ్చు. సో ద ఎంటైర్ టీమ్ మేము 2017-18లో మేము షూట్ చేసుకున్నాం అట్ అవర్ ఓన్ టైమ్, బడ్జెట్స్ రావడం బట్టి. అండ్ దెన్ రిలీజ్ అవ్వడానికి ఫైనలీ గాట్ రిలీజ్డ్ ఆన్ ఆహా. దానికి కూడా ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్, బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఆ కంటెంట్ అనేది ఇట్స్ ఆన్ ఆహా. బికాజ్ ఆహా అంటే చాలామంది కన్జ్యూమ్ చేసుకునే యాప్ కాబట్టి మా హార్డ్ వర్క్ అనేది ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇట్స్ ఆన్ అన్ యాప్ లైక్ ఆహా. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ మీరు ఆ ఇండీ ఫిలిం చేసిన తర్వాత కూడా అండ్ మ్యాడ్ అండ్ మూవీ కానీ ఎన్ని చేశారు. సో దట్స్ యువర్ ఫస్ట్ ఫిలిం? లేదు, నేను నా ఫిల్మోగ్రఫీ ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు ఒక 12 ఫిల్మ్స్లో లీడ్లా చేశాను. సో పచ్చీస్ అని ఒక సినిమా ఉంది, మ్యాడ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. రీసెంట్గా లైక్ దిస్ ఇయర్ సందేహం అని ఒక సినిమాలో ఐ ప్లేడ్ ఫుల్ లెంత్ కాప్ క్యారెక్టర్. అంటే ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ గురించి అడుగుతున్నారా? ఫస్ట్ ఫిల్మ్, నా ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ మనంలో నేను ఒక 1 minute నాగార్జున గారి ఇంట్రొడక్షన్లో ఉంటా నేను. యా. సో స్టార్టింగ్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి రెడ్ కలర్ శారీ వేసుకుని ఉంటుంది, అదేనే. నా స్క్రీన్ టైం ప్రాబబ్లీ 10 seconds ఉండొచ్చు. సో మై ఫస్ట్ ఎవర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ ఆన్ మనం. అండ్ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ అంటే నేను గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని, ఐ థింక్ మీ అండ్ మానస్ వర్ ద లీడ్ రోల్స్. సో దాని తర్వాత పోరా పోవే అనే ఒక సినిమా చేశాను. సో అలా ఐ థింక్ మై జర్నీ హ్యాస్ బిన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డోంట్ నో, బట్ అలా ఒక సినిమా అలా చేసుకుంటూ ఐ థింక్ సో ఫార్ ఒక 12 ఫిల్మ్స్ ఉన్నాయి. ఓవరాల్ ఒక 15 to 16 ఫిల్మ్స్లో చేశాను. 12 ఫిల్మ్స్ లీడ్ రోల్స్లో. ఓకే. కానీ అన్ని ఫిల్మ్స్ చేసిన ఒక యాక్ట్రెస్, బట్ అనుకున్నంత గుర్తింపు అనేది ఈవెన్ వేరే లాంగ్వేజెస్లో అయినా కానీ చేసినా కానీ ఇక్కడ కానీ రావట్లేదు. సో వాట్స్ రీజన్? లాగింగ్ పాయింట్ ఏమన్నా ఉందంటారా? డెఫినెట్గా ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ దట్ యుర్ ఆస్కింగ్ మీ. బికాజ్ ఇప్పటి వరకు అంటే రాణిలో నేను ఒక 4 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. సో అంటే ఇప్పుడు నేను రాణిలో క్యారెక్టర్ కావచ్చు, పచ్చీస్లో అవంతికట్ట క్యారెక్టర్ కావచ్చు, ఆర్ మ్యాడ్లో నేను చేసిన రోల్కి కూడా ఆ క్యారెక్టర్ వరకు ద క్యారెక్టర్ అప్రిసియేషన్ బాగా వచ్చింది నాకు ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అండ్ ఏకంలో కూడా తనికెల్ బర్నీ గారితో లైక్ 5 ఆంథాలజీలో కూడా ఐ థింక్ ఇండస్ట్రీలో పీపుల్ నో దట్ ఐ ఎగ్జిస్ట్. నేనేమనుకుంటున్నానంటే ఐ బిలీవ్ యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే ఈవెన్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్ లైక్ విజయ్ సేతుపతి గారు కావచ్చు, లేకపోతే ఇఫ్ యూ సీ మమ్ముట్టి గారు ఆర్ మోహన్ లాల్ గారు కావచ్చు, లైక్ దే అంటే యూ హ్యావ్ టు కీప్ గోయింగ్
వన్ ఫైన్ డే వన్ ఫ్రైడే విల్ బి యువర్ ఫ్రైడే. సో నేనేమనుకుంటానంటే గుర్తింపు ఫర్ షూర్ ఆడియన్సెస్లో బిగ్ బాస్ ద్వారా పీపుల్ నో మీ, అంటే నా సినిమా వర్క్ ద్వారా ఈ మధ్య నోటీస్ చేస్తున్నారు. విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ అబ్సల్యూట్లీ బిలీవ్ దట్ ఐ కుడ్ డూ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చేసే చాలా మూవీస్లో అరే మన వరకు వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ వాట్ రియలీ హ్యాపెన్స్ ఈస్ ఇప్పుడు ఒక సినిమా ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ చాలామంది పెద్ద బ్యానర్స్లో ఏంటి అంటే దే వాంట్ టు గో ఫర్ మార్కెట్ వాల్యూ ఉన్న యాక్టర్స్. సో ఆ ప్రయారిటీస్ వచ్చినప్పుడు దే పిక్ పీపుల్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ ఇక్కడున్న వాళ్ళని తీసుకున్నా కూడా హిట్ సినిమా వాళ్ళని తీసుకుంటున్నారు. సో దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ హ్యావింగ్ సమ్ వన్ ఫ్రమ్ ఎ ఇండీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ దే ఆర్ నాట్, అది చెప్పొచ్చు. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏజెంట్ సినిమా అయ్యేటప్పుడు ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ప్లే అ ఫీమేల్ కాప్ క్యారెక్టర్. సో నేను చేసిన నెగిటివ్ అనే ఇండీ ఫిల్మ్ చూసి డైరెక్టర్ గారు హీ వాంటెడ్ మీ టు ప్లే ద క్యారెక్టర్, బట్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ అనదర్ వెబ్ సిరీస్. సో నోటీస్ అయితే అవుతుందండి వర్క్, ప్రాబబ్లీ కొంచెం టైం పడుతుంది. ఐ హ్యావ్ టు బీ పేషెంట్. కానీ కొన్ని పెద్ద మూవీస్లో మీ క్యారెక్టర్స్ రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే మీరు ప్రీవియస్గా చేసిన వర్క్స్ అయిండొచ్చు కదా? కుడ్ బి వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ నో వాజ్ టెల్లింగ్ మీ, అంటే మీరు ఏవి పడితే అవి చేస్తున్నారు అని చెప్పారు. సో నేను ఐ సెడ్ ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని చెప్పాను. నేను బికాస్ వాట్ ఐ సీస్ ఏవి పడితే అవి అన్నది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు చూడండి హ్యూమన్ లైఫ్లో ప్రతి మనిషికి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ కమ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో నాకిప్పుడు ఉన్న సర్కిల్లో నాకున్న ఆపర్చునిటీస్లో వాట్ ఈస్ ద బెస్ట్ దట్ ఐ కెన్ డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ వాట్ ఐ డూ. ఇప్పుడు గివెన్ అన్ ఆపర్చునిటీ ప్రాబబ్లీ నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఈ సిచ్యువేషన్లో నేను చేయకపోవచ్చు, బట్ ఫర్ అట్ దట్ మూమెంట్ దట్ వాస్ ద బెస్ట్ ఫర్ మీ. సో ఆ మూమెంట్లో నాకు బెస్ట్ అనిపించేసింది. ఇప్పుడు నేను ఒక బెటర్ పొజిషన్లో ఉన్నాను కదా అని దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పడం ఐ డోంట్ లైక్ ఇట్. సో దట్స్ ఫైన్. నేనేమనుకుంటానంటే డైరెక్టర్ ఆర్ అ ప్రొడక్షన్ హౌస్ షుడ్ హైర్ మీ బికాస్ ఆ రోల్కి నేను ఫిట్ అవుతాను, ఆ రోల్కి నేను 100% ఇస్తాను అన్న పర్స్పెక్టివ్లో వాళ్ళు తీసుకుంటే ఇట్ విల్ బీ గుడ్. రాదర్ దాన్ ఇప్పుడు ఒక బ్యాగేజ్ అనేది క్యారీ చేస్తే ఒక అక్షయ్ కుమార్ గారికి 50 కంటే ప్లస్ ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయండి, బట్ నౌ హీస్ వన్ ఆఫ్ ద స్టార్. సో నేనేమంటానంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు సర్కస్ అనే సీరియల్లో చేసిన పర్సన్, హీఈస్ ద బాద్షా ఆఫ్ బాలీవుడ్. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ మైండ్ అనేది ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉండాలండి. లైక్ ఇఫ్ యూ రియలీ క్యారీ, అంటే ఒక పర్సన్తో మనం అసోసియేట్ అయ్యేటప్పుడు వాళ్ళ బ్యాగేజ్ని పట్టుకుంటే ప్రెజెంట్లో ఉండలేం. సో నేనేమంటానంటే అన్నారు, బట్ నేనేమన్నానంటే ఫైన్, వాళ్ళని కూడా నేను డిస్రెస్పెక్ట్ చేయను. మేబీ దే ఆర్ రైట్ ఇన్ దేర్ ప్లేస్, బట్ ఐ లైక్ టు అసోసియేట్ విత్ పీపుల్ హూ డోంట్, అంటే నా వర్క్ని అదొక కన్సిడర్ చేసి ప్రెజెంట్లో నేను ఇప్పుడు ఒక ఆడిషన్ చేశానా ఆ రోల్కి నేను 100% ఇచ్చాను అన్నప్పుడు తీసుకోవాలి. అలాంటి వాళ్ళతో నేను వర్క్ చేయాలని నేను ఫిక్స్ అయ్యా. సో ఇట్స్ ఓకే సంబడి హూస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆర్ ఫ్రమ్ అ వెరీ బిగ్ బ్యానర్, అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో బికాజ్ నేను వాళ్ళ పొజిషన్లో లేను. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను వాళ్ళతో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ డైరెక్టర్ లైక్ దాట్ ఆర్ అ ప్రొడక్షన్ హౌస్ లైక్ దాట్. వచ్చినప్పుడు చేస్తాము. మీన్ వైల్ ఏంటి అంటే ఐ వాంట్ అసోసియేట్ విత్ పీపుల్ హు ఆర్ మోర్ లైక్ మైండెడ్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ టాలెంటెడ్ ఉన్నారు ఆర్ ఈ రోల్కి 100% ఇస్తున్నారు అన్న వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు బాగుంటుంది. దట్స్ మై ఒపీనియన్. ఓకే.